రాష్ట్రంలో ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించామన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. ఇప్పటివరకు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని తెలిపారు. ఇందులో 24 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు, 30 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు వడ్లు వచ్చాయన్నారు. ఇక మిల్లర్లకు సీఎంఆర్ కింద ఇవ్వగా మిగిలిన దాన్ని గవర్నమెంట్ గోడౌన్లో నిల్వ చేశామంటున్న సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్తో రాజు ఫేస్ టు ఫేస్. శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ సార్ ఉన్నారు నాతో. ఆయన అడిగి తెలుసుకుందాం. రాష్ట్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరిగింది, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది, దాంతోపాటు మిగతా అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఖరీఫ్ కంప్లీట్గా పూర్తయిపోయిందా సార్? ఎంతవరకు సేకరణ అయింది? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీరు చూసి ఉంటారు, 54 పైన అయింది. మనకు దేశంలో 3వ స్థానం కానివ్వండి. కానీ మన గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ వలన ఆ 500 ఇన్సెంటివ్ వలన ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి రేట్ పెరిగింది. సో బయట మార్కెట్లో కూడా చాలా వెళ్ళింది. కానీ అదర్వైజ్ మనం మొదటి స్థానంలోనే ఉండేవాళ్ళము. సో అది ఒకటి. మన తర్వాత మీరు ఈసారి చూసి ఉంటారు, ఎక్కడైనా ధర్నా కానీ రాస్తా రోకో కానీ ఫార్మర్స్కి ఇబ్బంది కానీ రైతుకి సమస్య కానీ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే మన ఏం చేసామంటే పూర్తిగా హాట్ లైన్ యాక్టివ్ చేశాను. నేను స్వయంగా 50-60 సెంటర్ తిరిగాను, మీటింగ్ పెట్టాను, ఫార్మర్స్తో మాట్లాడినాను. ఫార్మర్స్కి టైం టు టైం సబ్జెక్ట్ చెప్పడం వల్ల వారికి టైంలో ఎంఎస్పీ రావటం, బోనస్ రావడం వల్ల ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీ ఉన్నారు. అండ్ మనకు కూడా ఎంత అయితే మనకు కావాల్సింది ప్యాడీ ఉన్నది అది వచ్చేసింది. సార్ అంటే అన్ని కౌంటర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన కేంద్రాలు 8,000 పైచీలకు పెట్టారు. అవన్నీ క్లోజ్ అయిపోయినా సార్? ఇంకేమన్నా జిల్లాలో ఇంకా కంటిన్యూషన్ అవుతున్నాయా? దాంతోపాటు రైతులకు సంబంధించి డబ్బులు చెల్లించడంలో ఇంకేమన్నా ఆలస్యం జరుగుతుంది? దాంట్లో ఆలస్యం ఏం లేదు. నెంబర్ 1 అయితే సెంటర్ గురించి అన్ని సెంటర్స్ ఉన్నాయి. కానీ కొన్ని మీకు తెలుసు, కొన్ని జిల్లాల్లో ముందు అవకం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఇంచుమించుగా కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయినటువంటి చోట్ల కొన్ని సెంటర్స్ బంద్ చేయవచ్చు. బంద్ చేసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా వేరే హెవీ సెంటర్స్లో తరలిస్తారు. కానీ బంద్ ఇప్పుడు ఏం చేయలేదు. బంద్ 31 జనవరి వరకు జరుగుతున్నది. ఎంఎస్పి మాత్రం 2 to 3 డేస్లో 100% అకౌంట్లో పడుతుంది. 11,000 కోట్లు పైన ఎంఎస్పీ ఇప్పటివరకు చేశాము. మీరు అవసరం ఉంటే కొన్ని ఫార్మర్స్కి ఇంటర్వ్యూ చేయండి, వారు కూడా దాంట్లో బాగా హ్యాపీ ఉన్నారు. సార్ ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కొత్త అంటే సమస్య అని కాదు, ఒక గందరగోళం అనేది ఏర్పడుతుంది. రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు మొన్న రీసెంట్గా మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా నిర్విరామంగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగబోతుంది, పంపిణీ ప్రక్రియ? ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ ఇతర సీనియర్ మంత్రి వర్యులు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అనుమానాలకి ఆపోహలకి స్కోపే లేదు అని మీకు తెలియపరిచేస్తా. ఫస్ట్ మనం ఏదే సర్వే ఉంది, సర్వే ప్రకారం అంటే ఏదో డేటా మనం తీసుకొని పోతే అది ఫాస్ట్ అవుతుంది కదా, అర్థమైందా? ఏదో డేటా మనము ఇప్పుడే కలెక్ట్ చేసాము, డేటా ఉంటే అది ఫాస్ట్ ఉంటుంది. కొత్త అప్లికేషన్ కూడా తీసుకుంటున్నాము, కానీ కొత్త అప్లికేషన్కి మళ్ళీ ఆ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు మీరు స్వయంగా ఆలోచించండి, కులగణనలో వచ్చే దాంట్లో మన దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వారికి ఎంత భూమి ఉన్నది, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, కారు ఉందా లేదా, ఇన్కమ్ ఉందా లేదా. సో కాబట్టి ఆ రెడీమేడ్ డేటాకి ఫాస్ట్ చేయడానికి పోస్ట్ చేసాము. కానీ దాంట్లో ఆఖరి అంశం ఏంటి అంటే నిరంతర ప్రక్రియ. మన గౌరవ మంత్రి వారు చెప్పే వరకు గ్రామ సభలో ఇవాళ కూడా మీరు చూసుకుంటే అందరూ అప్లికేషన్ ఇస్తున్నారు, మన వారు తీసుకుంటున్నారు. గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా పీపీఎస్కే కేంద్రం అంటే ప్రజాపాలనా సేవా కేంద్రాల్లో అప్లికేషన్ ఇవ్వచ్చు. అర్హులు ఉన్న వారికి ఎవ్వరికి కూడా రేషన్ కార్డు లేకుండా ఉండే పరిస్థితి ఉండదు. తెలంగాణ బియ్యం ఇతర దేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఫిలిప్పైన్స్తో కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు అని అంటారు. ఇతర దేశాలకు మరిన్ని దేశాలకు కూడా తరలించడానికి సిద్ధమవుతుంది. నిజమేనా సార్, వాస్తవమేనా? ఇది మీరు మేము అందరూ ఒక తెలంగాణ వాసులుగా గర్వపడి ఉండాలి. విషయం మన అన్నదాతకి సహకారంతో, మిల్లర్స్కి సహకారంతో మా క్వాలిటీ ఎంత బాగా పెరిగిపోయింది అంటే ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాము, మీకు విన్నపం చేస్తున్నాము. మీరు ఏ ఎఫ్పిఎస్ షాప్లో వెళ్ళండి, ఏ ఎఫ్పిఎస్ షాప్లో వెళ్ళినా అక్కడ ఉన్న రేషన్కి క్వాలిటీ మీరు చూసుకోండి. మొన్న గౌరవ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. సో మా రేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో పేరు వచ్చింది.
గత సంవత్సరం 11 స్టేట్ కోట్లాడి మనకు తెలంగాణ రైస్ కావాలనేది చేశారు. తర్వాత మనము ఫస్ట్ రైస్ సమిట్, ఇంటర్నేషనల్ రైస్ సమిట్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ షోకేస్ చేయడం వల్ల కొన్ని కంట్రీస్కి మన రైస్ నచ్చింది. నెక్స్ట్ టైం నుంచి మనకు ఎంత ఆర్డర్ వస్తుందో ఎంతో తెలంగాణ రాష్ట్రంకి లాభం ఉంటుంది. ఎందుకంటే ఈ రైస్ వెళ్తే విదిన్ 90 days పేమెంట్ వచ్చేస్తుంది, మనకు ఇంట్రెస్ట్ బర్డన్ తగ్గుతుంది, పేరు ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ బ్యాగ్ ఏదైతే వెళ్తుందో దాంట్లో తెలంగాణ రైస్ అనేది బ్రాండింగ్ ఉంటుంది. సో ఎస్, తెలంగాణ రైస్కి బ్రాండింగ్ ఉంటుంది. సో నేను అయితే తెలంగాణ వాసులుగా గర్వపడుతున్నాము. మన రైతులకి, అన్నదాతలకి అండ్ మిల్లర్స్కి ధన్యవాదాలు చెప్తాను. ఎంత పోతుంది సార్ అంటే ఈ దేశం ఫిలిప్పైన్స్? ప్రస్తుతానికి 1 LMTకి ప్రపోజల్ ఉంది. ఇది మొత్తానికి సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు చెప్తున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. ప్రజెంట్ ఇప్పటి వరకు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పౌర సరఫరాల శాఖ తరఫున కూడా చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణ రైస్ బ్రాండ్ పేరుతో ఇతర దేశాలకు ఇక్కడి బియ్యం పంపిణీ చేయడానికి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్తున్నారు. ఫస్ట్ ఫిలిప్పైన్స్ కంట్రీకి 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపడానికి కసరత్తు చేస్తున్నారు. ఇవాళ దానికి సంబంధించిన మిల్లర్లతో కూడా సమావేశం కొనసాగుతుంది. మిగిలిన దేశాలు కూడా తెలంగాణ రైస్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. వారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇది పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్టు సాయితో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.